అందరికీ నమస్తే అండి. జగన్మోహన్ రెడ్డిని వైసీపీ కార్యకర్తలే బూతులు తిడుతున్నారు. పంచ ప్రభాకర్ గారు అందరికీ తెలిసిందే. ఒకసారి ఈడు ఏం మాట్లాడుతున్నాడో వినిపిస్తాను చూడండి. నిన్ను తెలుగుదేశం వాళ్ళు సైకో అని, జలగన్న అని రకరకాలుగా పిలుస్తారు. ఎందుకో తెలుసా? ఐ థింక్ నీ వ్యక్తిత్వం వాళ్ళకు ముందే తెలిసాము, కానీ మాకు తెలిసి మేము మాట్లాడలేదు. ఎందుకంటే మాట్లాడాలి, ముందే మాట్లాడాలి, తెలిసినప్పుడు మాట్లాడాలి. మేము ముందు నుంచి చెప్తానే ఉన్నామా? జగన్మోహన్ రెడ్డి ఆలోచన విధానాన్ని అలా ఉంటారా బాబు? ఏ నిర్ణయం తీసుకున్నా అలాగే తీసుకుంటాడు. ఒక సైకో తీసుకున్నట్టు. తుగ్లక్కి జగన్మోహన్ రెడ్డికి పెద్ద తేడా ఏమి ఉండదు అని మేము ముందు నుంచి మొత్తుకునేదే. వాళ్ళేది నీకు కొత్తగా తెలిసినట్టు లేదు, తెలిసినా సరే మేము మాట్లాడలేదు, దాని బానిసత్వం అంట. తెలిసినప్పుడు చెప్పే ప్రయత్నం చేయాలి, రాష్ట్ర ప్రజలకు వివరించే ప్రయత్నం చేయాలి. ఇంకా మాట్లాడుతున్నాం చూడండి. సాక్షిని కూడా వదల్లా, సాక్షిని కూడా ఎగిపడేశాడు. అందులో పనిచేసే యాంకర్ను కూడా తిట్టాడు. అది ఉన్నాడుగా మహేశ్వర్ గారు, అలాగే కేఎస్ఆర్, ఇంకా కొంతమంది ఉన్నారు, వాళ్ళని కూడా బాగానే వేసుకున్నారు. ఒకసారి వినిపిస్తుంది చూడండి. అది అంటే మనం వెనకాల ఉన్న కథ నేర్చుకోవాలి. కానీ నువ్వు ఎలా అయితే కార్యకర్తలు అంటి ముట్టకుండా ఉన్నావో, అదే విధంగా నీ సాక్షిలో నా పేరు చెప్పడానికి కూడా వాళ్ళకి ఇష్టంగా లేదు. ఏదో ఎన్ఆర్ఐ వైఎస్ ఇష్టంగా లేకపోవడం కాదు, నిన్ను వాళ్ళు ఓన్ చేసుకోలేదు. నువ్వు గుడ్డలు దించుకున్నావు కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ కోసం. నిన్ను కానీ ఆ బోర్గడ్ అనిల్ గాని కానీ, లేదంటే ఆ శ్రీరెడ్డిని కానీ నిన్ను వాళ్ళు ఓన్ చేసుకోవాలా. ఎందుకంటే మనం మాట్లాడే భాష, మనం అధికారంలో ఉన్నప్పుడు, అంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఏ రోజైనా సరే ఇంత చక్కగా, ఇంత సైలెంట్గా, ఒక్క బూతు పదం లేకుండా మాట్లాడేవా? లేదు. అందరిని అమలెక్కల బూతులు తిట్టడమే, అందరిని లకారాలతో సంబోధించడమే. మరి ఏ విధంగా ఓన్ చేసుకుంటుంది మిమ్మల్ని? ఏ పార్టీ అయినా సరే, వైఎస్ఆర్సీపీ పార్టీ అయినా కదా, ఏ పార్టీ అయినా ఎందుకు ఓన్ చేసుకుంటది? ఇప్పుడు శ్రీరెడ్డి ఉంది, నాకు పార్టీలో పదవి ఇవ్వండి, నన్ను పార్టీలో చేర్చుకోండి, నాకు ఏదో ఒక పదవి కట్టబెట్టేస్తే కార్యకర్తలందరూ నేను కాపాడేస్తాను, నేను అడ్డంగా నించుంటాను, పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంది. ఒకవేళ చేర్చుకున్నారని ఏమంటారు? బూతుల పార్టీ అంటారు. నేను ఆ పదం మా ఓన్ కానీ చెప్తున్నా. అదొక మచ్చ. ఉన్న దరిద్రాలు చాలక మళ్ళీ మిమ్మల్ని కూడా ఎందుకు అంటించుకోవాలి? ఆ ఎదలాగా మాట్లాడుతున్నారని చెప్పి వదిలేశారంటే, నువ్వు లేటుగా తెలుసుకున్నావు, నీకు ఇవాళ జ్ఞానోదయం అయిందన్నమాట. ఇంకా మాట్లాడుతుంది. వైఎస్ఆర్సీపీ ఏదో చెప్పారంట, ఎన్ఆర్ఐలో వైఎస్ఆర్సీపీ ఎవరు లేరు. ఏమి తెలుగుదేశానికి ఉన్నారు కానీ వైఎస్ఆర్సీపీకి ఎవరు లేరు. ఆ మాట అయితే వస్తున్నారు. నేను వైఎస్ఆర్సీపీ పార్టీకి ఎన్ఆర్ఐలు ఎవ్వరు లేరు, తెలుగుదేశం పార్టీకే ఉన్నారు. ఈ విషయంలో మాత్రం నేను మెచ్చుకుంటాను. ఆ మాట అయితే వాస్తవమే. కొన్ని మాటలు వాస్తవాలు మాట్లాడితే ఈ మాట అయితే వాస్తవమే. ఓకే, తెలుగుదేశం వాళ్ళు నన్ను అంటరాని వాడిగా చూసినా గానీ కనీసం అదే నీ చెత్త పేపర్ ఉంది కదా సాక్షి, పొద్దున్నే 9 గంటలకు దద్దోజనం తీసుకొచ్చి 5 వరకు భోజనాలు చేసి అట్లాంటి యదవలు నీకు నీ అట్లా అది ఒక్క జగన్మోహన్ రెడ్డి కావాల్సింది వాళ్ళే. ఒక అందుకు ఇండైరెక్ట్ గా మిమ్మల్ని కూడా సపోర్ట్ చేసాడు, మిమ్మల్ని కూడా వదిలేశారని చెప్పేసి అన్నాను, కానీ ఓన్ చేసుకోలేదు. కానీ పరోక్షంగా అయితే మీకు మా ఫుల్ సపోర్ట్ చేశారు వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, వాళ్ళకి సంబంధించిన కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కానీ. చంద్రబాబు నాయుడు గారిని తిట్టాలన్నా, లోకేష్ గారిని తిట్టాలన్నా, పవన్ కళ్యాణ్ గారిని తిట్టాలన్నా నిన్నో బోరిగడ్డ గానో లేదంటే శ్రీరెడ్డినో పట్టుకుని వచ్చేసేవారు. ఎంతసేపు మీ చుట్టూనే తిరిగి వాళ్ళంతా కూడా. అది జగన్మోహన్ రెడ్డి ప్లానే. జగన్మోహన్ రెడ్డి మిమ్మల్ని అందరినీ అవసరానికి వాడుకున్నాడ్రా, మీరు లేట్గా తెలుసుకున్నారు ఆ విషయం. జగన్మోహన్ రెడ్డి మిమ్మల్ని అవసరానికి వాడుకొని వదిలేశాడు అంతే. పనులు ఎక్కడికి పోవాలో మనకు బంద్ చేస్తారు. ఇప్పుడు అధికారం కోల్పోయారు, ఇప్పుడు ఏడుతున్నారు. కార్యకర్తలను పట్టించుకోవట్లేదు, మమ్మల్ని లేకట్లేదు, కార్యకర్తల ఇంటికి వెళ్ళు. జగన్మోహన్ రెడ్డికి దిక్కు ముక్కు లేదు. ఏపీలో ఉండకుండా బెంగళూరు వెళ్ళాడు, బెంగళూరు ప్యాలెస్ లో ఉంటున్నాడు. ఇప్పట్లో వస్తాడో రాడో కూడా తెలియదు. 15 ఏళ్ల తర్వాత అక్కడికి వెళ్ళాడు మాట. భయం. మిమ్మల్ని ఎక్కడ తెస్తాడు?
వాళ్ళు ఈ పత్తిత్ మరలన్నీ మాట్లాడుతున్నాం కదా, గతంలో చెప్పాల్సింది. మేము గతంలో చెప్పామనుకో మా బోటల మీద విమర్శలు. అవునా? ఇవాళ మీరు తెలుసుకున్నారు కదా, అలాగే తెలుసుకోండి అంతే. మీ సొంత ప్రయోజనాల కోసం కాదు, రాష్ట్ర ప్రయోజనాల గురించి ఆలోచించండి. జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి ఏం చేశాడు, ఎంతవరకు మేలు చేశాడు, ఇంకా చాలా చెప్పుకొచ్చాడు. అది ఇంగ్లీష్ మీడియం అన్నాడు, అది అన్నాడు. అవన్నీ జగన్మోహన్ రెడ్డిది ఏం కాదు. కేవలం బెండపూడి స్కూల్ విద్యార్థులను తీసుకొచ్చి ఓన్ చేసేసుకున్నాడు. కానీ ఆ క్రెడిట్ అంతా కూడా ప్రసాద్ మాస్టర్ గారిది. ఆ తర్వాత ఏదో ఏడ్చేళ్ళే, అవన్నీ మనం బయట చెప్పుకుంటే బాగోదు, పరుగు పోద్ది అని సొంత కార్యకర్తలే వాళ్ళు నిన్ను బూతులు తిట్టే పరిస్థితికి వచ్చావు జగన్మోహన్ రెడ్డి. నేను నీ కార్యకర్తలు నమ్మట్లేదు. నువ్వు ఎలాంటి వ్యక్తివో తెలిసి వాళ్ళు బాధపడుతున్నారు. వాళ్ళు సోషల్ మీడియాలో గగ్గోలు పెడుతున్నారు, ఇలాంటి వీడియోలు వదులుతున్నారు అనమాట. కాబట్టి ఏంటంటే పంచప్రభాకర, చాలా సందర్భాల్లో చెప్పు, నీకు మళ్ళీ చెప్తున్నాం. జగన్మోహన్ రెడ్డిని చూసో లేదంటే వెనకాల పొగోడి కానీ చూసో రెచ్చిపోమాక. రెచ్చిపోతే ఇలాంటి పరిస్థితులు వస్తాయి. అంటే ఇప్పుడు ఏదో నువ్వు జగన్మోహన్ రెడ్డిని తిడుతున్నావనో లేదంటే వ్యతిరేకంగా మాట్లాడుతున్నావనో, నీకు సపోర్ట్గా మాట్లాడతారనో లేదంటే నీ పైన సానుభూతి చూపిస్తారని చెప్పి అనుకో మాకు. గతంలో నువ్వు మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో అవన్నీ అందరికీ గుర్తే. వాటికి సమాధానం చెప్పాల్సిన రోజంటే ఒకటి వచ్చింది. ఆ రోజు ఎక్కడ ఉన్నా కానీ పట్టుకొచ్చేస్తారు, నిన్ను ఎత్తుకొని వచ్చేస్తారు. ఆ విషయం గుర్తుపెట్టుకో బాగా. నువ్వు రోజు ఇంక జగన్మోహన్ రెడ్డి వీడియోలు చేసుకోవడం ఇంక అలాగా. నువ్వు రా బయటికి, రా బయటికి. నిన్నమోన్నటి దాకా వీరుడు ధీరుడు పులివెందల పులి జగన్మోహన్ రెడ్డి అంటే ఏమనుకుంటున్నారా? జగన్మోహన్ రెడ్డి స్కెచ్ చేసేటట్టే మిస్ అవుతావు. రాజకీయాలు జగన్మోహన్ రెడ్డిని చూసుకోవాలి అని చెప్పేసి అని ఏడ్చుటోడు. ఈరోజు సరంగా రాజకీయాలు చంద్రబాబు నాయుడు గారిని చూసి నేర్చుకోవాలి. రాజకీయం అంటే నీది కాదు, చంద్రబాబు నాయుడు గారిది. నేను సైకో అంటే మేము నమ్మలేదు. సైకో కాదు, తొగ్గులాగా చాలా పేర్లు ఉన్నాయి. అవన్నీ అన్నా సరే మేము నమ్మలేదు. కానీ మాకు తెలుసు ముందే సైకో అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్నారు. ఈ బుద్ధి ఏదో ముందు ఉండాలా, మనం గొడవలు తెంచుకోక ముందు ఉండాలా. 1,00,000 సార్లు చెప్పాం మీకు. జగన్మోహన్ రెడ్డి కార్యకర్తలను పట్టించుకోవడం వదిలేస్తాడు. కేవలం వాడుకొని వదిలేసే టైపు జగన్మోహన్ రెడ్డి. మీరే అనవసరంగా గొడవలు దించేసుకుంటున్నారు. ఉదాహరణకు బోరుగడ్డిని తీసుకోపోని ఎవ్వరు వద్దు, ఆ నొక్కని తీసుకో. ఎగిరేడు 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 సిటీకి అయితే 10 మందిని లేపేస్తానని ఊడాడు. ఇంకా అందరినీ లేపాడు. ఇంకా ఎలా అడ్రస్ లేడు అసలు. పెద్ద పెద్ద ముద్ర మాటలు మాట్లాడిన వ్యక్తులందరూ కూడా ఎలా అడ్రస్ లేడు. ఆడు ఎక్కడ ఉన్నాడో కూడా తెలియదు. ఫోన్ స్విచ్ ఆఫ్. ఏపీకి వస్తే చెక్కుతారన్ని. ఆడు రాడు. 5 ఏళ్ల కాలం పాటు ఆడు ఆంధ్రప్రదేశ్లో కనిపించడాడు. మళ్ళీ 5 ఏళ్ల తర్వాత లేదంటే ఎలక్షన్ మూమెంట్లోనూ మళ్ళీ ఎక్కడో ఒక వీడియో రిలీజ్ చేస్తాడు. సీరెడ్డి పరిస్థితి కూడా అంతే. ఏపీకి వచ్చినా అలాగే చెక్తారు దాన్ని కూడా. కాబట్టి ఏంటంటే మనం విమర్శలు చేసేటప్పుడు వాళ్ళ దగ్గర పెట్టుకొని చేయాలి. ఏది పెడితే అది మాట్లాడామనుకో తర్వాత మీరే ఇబ్బంది పడిపోతారు. ఇక నుంచి అయినా సరే చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని ఎలాగా విమర్శిస్తాం. ఆ విమర్శించే ముందు నోరు అదుపులో పెట్టుకొని జాగ్రత్తగా జగన్మోహన్ రెడ్డి మన వెనకతలు నిలబడ్డు. జగన్మోహన్ రెడ్డి కార్యకర్తలను పట్టించుకోడు. ఇది ఒక్క పంచప్రభాకర్ గారికే కాదు, ఇంకా ఎవరైతే రెచ్చిపోతున్నారో కొంతమంది వాళ్ళకు కూడా వర్తిస్తుంది. మీకంటే ఎక్కువ గొడవలు చూసుకునే వాడే అన్ని మూసుకుని వాళ్ళు జగన్మోహన్ రెడ్డిని తిట్టే పరిస్థితి వచ్చాడు. ఒకసారి మీరు కూడా ఆలోచించుకుని వాళ్ళ దగ్గర పెట్టుకుని విమర్శించండి.